నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. వేసవి తాపం స్టార్ట్ అయింది. ప్రజలు ఉష్ణోగ్రతతో అల్లాడుతున్నారు. తెల్లవారితే చాలు 7 గంటలకే మనుషులంతా కూడా తడిసిపోయే పరిస్థితి, విపరీతమైన వేడి, బాటిల్స్ వాటర్ తాగే పరిస్థితి ఏర్పడింది. మరి ఈవేళ వేసవి వస్తుందంటే అధికారులు చాలా అలర్ట్గా ఉండాలి, ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి. జిల్లా కేంద్రం, ఏలూరు కార్పొరేషను, మరి ప్రజాప్రతినిధులు శరవేగంగా కొద్ది రోజులుగా చాలా పక్కా ప్లాన్తో, ముందస్తు ప్రణాళికతో అడుగులు వేశారు. ఎప్పటికప్పుడే ఏలూరు ప్రజలకి ఈ 45 రోజులు అంటే ఈ వేసవకాలం పూర్తయ్యే వరకు కూడా ఎక్కడా కూడా మంచినీటికి ఇబ్బంది లేకుండా ఉండాలనేది ఏలూరు ఎమ్మెల్యే బడేటి శెట్టి గారు, ఏలూరు మేయరు శ్రీమతి నూర్జహాన్ పెదబాబు గారు ఆగ మేఘాల మీద ఇప్పటికీ 4-5 సార్లు పంపుల చెరువు దగ్గర, అంటే గోదావరి జలాలు ఎక్కడి నుంచి అయితే ఏలూరుకి ఎంటర్ అవుతున్నాయో ఆ ప్రాంతం దగ్గరికి వెళ్ళి స్వయంగా పరిశీలించారు ఎమ్మెల్యే గారు, మేయర్ గారు. మరి అయినప్పటికీ కూడా మరి వేళ ఆకస్మికంగా మరి ఈరోజు తెల్లవారుజాము ఉదయాన మరి పంపుల చెరువు దగ్గర ఉన్న గోదావరి జలాలు 45 అడుగులు వెడల్పు కింద బోటంలో ఉన్న ఆ యొక్క గట్టు ఏమైతే ఉందో అది బలహీనంగా ఉండడం వల్ల అది అక్కడ గండిపడటం, ఆ నీళ్ళని కూడా పక్కన ఉన్న వరి పొలాల్లోకి వెళ్ళిపోవటం, ఇది ఒక విధంగా ఇబ్బందికరమైన పరిస్థితులు. అసలే చొక్క నీరు వేస్ట్ కాకుండా, వృధా కాకుండా ఉండవలసిన సమయం ఇది. ఎందుకంటే ఏలూరు ప్రజలకి 45 రోజులకి సరిపడా ఈ గోదావరి జలాల వాటర్ని యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుని వాటిని ఏలూరు ప్రజలకి మంచినీటికి ఇబ్బంది లేకుండా చేయాలనేది చాలా కృతనిశ్చయంతో పనిచేశారు ఏలూరు ఎమ్మెల్యే బడేటి శెట్టి గారు, మేయర్ నూర్జహాన్ పెదబాబు గారు. ఒక్క అడుగు ముందుకు వేసి ఏలూరు ఎమ్మెల్యే బడేటి శెట్టి గారు కూడా అసెంబ్లీలో ప్రస్తావించారు. ఇరిగేషన్ అధికారులు వైఖరిని ప్రస్తావించారు. మరి ఏలూరు నగరానికి మంచినీటికి ఇబ్బంది లేకుండా చూడాలని చెప్పి సాక్షాత్తు శాసనసభలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు శాసనసభలో ఉన్నప్పుడే ఏలూరు ఎమ్మెల్యే బడేటి శెట్టి గారు వారి యొక్క ప్రశ్నోత్తర సమయంలో ప్రశ్నించారు. ఏలూరు ప్రజలకి సకాలంలో త్రాగునీరు, గోదావరి జలాలు రావడానికి ఇరిగేషన్ అధికారులను అప్రమత్తం చేయాలని చెప్పి వేడుకున్నారు. మరి అయినప్పటికీ కూడా ఇరిగేషన్ అధికారులు నత్తనడక, నిర్లక్ష్య ధోరణి, మనకెందుకులే అన్నట్టు ఇరిగేషన్ అధికారులు వైఖరి కొంత ఇబ్బందికరంగానే మారింది. మరి ఆ పరిస్థితుల వల్లే ఈవేళ గోదావరి జలాలు ఏమైతే ఏలూరు నగరానికి ప్రవేశిస్తున్నాయో పంపుల చెరువు దగ్గర, పాలగూడెం దగ్గర ఉన్న పంపుల చెరువు 1999లో అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న అంబికా కృష్ణ గారు వారి కృషి ఫలితంగా ఆ రోజు గోదావరి జలాలు ఏలూరుకి రావడానికి ఫలించింది, ప్రయత్నాలను కూడా ఫలించాయి. మరి అప్పటి నుంచి చక్రంగానే జరుగుతుంది. మరి ఒక్కసారిగా ఈవేళ పాలగూడెం దగ్గర ఉన్న పంపుల చెరువు దగ్గర గోదావరి జలాలకి గండి పట్టడం, నీళ్ళన్నీ వృధాగా వెళ్ళిపోతాం. అసలు ఈ పరిస్థితిలో ఒక్క చుక్క కూడా వేస్ట్ చేయడానికి వీల్లేదు. మరి ఇరిగేషన్ అధికారులు ఎందుకు ఈ గళ్ళు ముందుగానే గుర్తించలేకపోయారు? ఎక్కడైతే గట్లు బలహీనంగా ఉన్నాయో ఆ గట్లని పటిష్టపరిచే విధంగా ఇరిగేషన్ అధికారులు ఎందుకు చర్యలు తీసుకోలేదు? మరి అదేవిధంగా కార్పొరేషన్ అధికారులు, మరి ఇంజనీరింగ్ అధికారులు ఉన్నారు, మరి వాటర్ వర్క్స్ సంబంధించిన ఇంజనీర్లు ఉన్నారు. మరి వీళ్ళు కూడా ముందుగా పసికట్టాలి కదా. ఒక రాజకీయ నాయకుల పనేనా ఇది? అధికారులకు బాధ్యత లేదా అని కూడా ప్రజల నుండి ప్రశ్నలు వినిపిస్తున్నాయి. మరి ఈ క్రమంలో మరి ఇరిగేషన్ అధికారులు, ఏలూరు కార్పొరేషన్ సంబంధించిన మున్సిపల్ ఇంజనీరింగ్ అధికారులు కూడా సమన్వయంతో వ్యవహరించాల్సిన అవసరం ఉంది. మరో పక్క ఎమ్మెల్యే గారు, మేయర్ గారు నిరంతరం మన గోదావరి జలాలకి ఏలూరు తీసుకురావడానికి అనేక రకాల ప్రయత్నాలు చేసి నగర ప్రజలకు ఇబ్బంది లేకుండా అని చెప్పి వారి ప్రయత్నాలు ముమ్మరంగా శరవేగంగా చేసుకుంటే అప్పటికప్పుడే జిల్లా కలెక్టర్తో, అధికారులతో, ఇరిగేషన్ మంత్రితో, ఇరిగేషన్ అధికారులతో మాట్లాడి పర్యవేక్షిస్తున్నారు ఏలూరు ఎమ్మెల్యే గారు.
మరి అయినప్పటికీ కూడా ఇరిగేషన్ అధికారులు కొంచెం కూడా చలనం ఉండట్లేదు. అదేవిధంగా కార్పొరేషన్ ఇంజనీర్లు కూడా బాధ్యత తీసుకోవాలని కూడా ప్రజలు కోరుతున్నారు. ఎందుకు ఇలాంటి పరిస్థితులు? ఓ పక్క ఎండ తీవ్రత, ప్రజలు భయపడిపోతున్నారు, గుక్కుడు నీళ్ళు లేక అల్లాడిపోయే పరిస్థితి, దాహం అంటూ తిరిగే పరిస్థితి ఏర్పడింది. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఒక్క చుక్క కూడా వృధా కాకుండా చేయవలసిన అధికార యంత్రాంగం ఎందుకు నిమ్మక నీరెత్తినట్టు వ్యవహరించారు? ఇవాళ గండి పడటం ఏంటి? ఆకస్మికంగా గండి పడినట్టు ఉదయం కొంత సమాచారం సోషల్ మీడియాలో గ్రూపుల్లో రావడం వల్ల అలర్ట్ అయ్యారు. ఏలూరు ఎమ్మెల్యే గారు, మేయర్ గారు, అధికారులందరూ కూడా ఆ ఘటనా స్థలానికి వెళ్ళారు. దగ్గరే ఉండి నీళ్ళల్లో దిగి పర్యవేక్షిస్తున్నారు. ఏలూరు ఎమ్మెల్యే గారు, మేయర్ గారు, శ్రీమతి షేక్ నూర్జహాన్ పెదబాబు గారు, ఇంజనీరింగ్ అధికారులు, మాజీ కార్పొరేటర్లు అందరూ కూడా అక్కడే ఉన్నారు. చైర్మన్ మామిడిపల్లి పార్థసారథి గారు, వీళ్ళంతా కూడా అక్కడే ఉండి పర్యవేక్షిస్తున్నారు. రాజకీయ నాయకులకు ఉన్న బాధ్యత అధికారులకు లేదా? అధికారులు ఎందుకు ఇలా నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తున్నారు? ప్రజలంటే మీకు అవసరం లేదా? అధికారులు ఎందుకు ఈ ధోరణిని మార్చుకునే అవకాశం లేదా అని కూడా ప్రజలను వినిపిస్తుంది. ఏదేమైనా మరి ఈవేళ ఉదయం పాలగూడెం దగ్గర ఉన్న పంపుల చెరువు దగ్గర గోదావరి జలాలకి గండి పడిన విషయం తెలిసిన వెంటనే హుటాహుట్టిన ఏలూరు ఎమ్మెల్యే బడేటి శెట్టి గారు, మేయర్ నూర్జహాన్ పెదబాబు గారు, అధికారులు, ఏఎంసీ చైర్మన్ గారు, అదేవిధంగా మాజీ కార్పొరేటర్లు అందరూ కూడా అక్కడికి వెళ్ళి యుద్ధ ప్రాతిపదికన దగ్గరుండి పనులు చేపిస్తున్నారు. ఖచ్చితంగా ఏలూరు ఎమ్మెల్యే గారిని, మేయర్ గారిని ప్రత్యేకంగా అభినందించాలి. మరి అధికారులు ఎందుకు వేగం పుంజుకోవట్లేదు? రాజకీయ నాయకులకు అనుకూలంగా ఎందుకు అధికారులు వెళ్ళే పరిస్థితి లేదు? ఈ తప్పిదం ఎవరిది? ఇవాళ గోదావరి జలాలకి గండి పడిందంటే ఎవరిది? పంపుల చెరువు దగ్గర గండి పడితే బాధ్యులు ఎవరు? ముందు ఈ బాధ్యులు కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని కూడా ప్రజలు కోరుతున్నారు. మరి ఇరిగేషన్ అధికారుల, ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ ఇంజనీరింగ్ అధికారుల మరి ఈ సమన్వయం లోపం వల్లే ఇవాళ గండిపడి నీళ్ళని కూడా వృధాగా పొలాల్లోకి వెళ్ళిపోతుంటే మరి ఆ గండ్లు దగ్గరుండి పోర్చడానికి కొంత సమయం జేసీబీలు పెట్టి, మిషన్లు పెట్టి, అడ్డుపెట్టి, సిమెంట్ బస్తాలు, రాళ్ళు ఇంకా అవన్నీ కూడా గండి పడకుండా అడ్డుపడి వాటినన్నింటి కూడా అడ్డేసి వాటర్ వృధాగా ఉండే ప్రయత్నం ఏలూరు ఎమ్మెల్యే గారు, మేయర్ గారు, షేక్ నూర్జహాన్ పెదబాబు గారు వాళ్ళందరూ అక్కడే ఉండి పర్యవేక్షిస్తున్నారు, స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. మరి ఈ పరిస్థితి రావడానికి కారకులు ఎవరు? అధికారులు ఎందుకు ఈ నిర్లక్ష్య వ్యవహారంతో వ్యవహరిస్తున్నారని కూడా ప్రజలు ఆగ్రహిస్తున్నారు. మరి ఇప్పటికైనా ఇరిగేషను, కార్పొరేషన్ ఇంజనీరింగ్ అధికారులు కూడా సమన్వయం చేసుకుని వెళ్లాల్సిన అవసరం ఉంది. మరి ఈ సమన్వయంలో ఎక్కడో లోపం జరుగుతుంది. ఆ లోపాన్ని కూడా ఏలూరు ఎమ్మెల్యే గారు, మేయర్ గారు సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా కొంత నిర్లక్ష్య ధోరణి అయితే కనిపిస్తుంది. ఆ నిర్లక్ష్యం కూడా అవకాశం లేకుండా మరి ఎమ్మెల్యే గారు, మేయర్ గారు ప్రత్యేక దృష్టి పెడితే బాగుంటుందనేది ఏలూరు నగర ప్రజలు కోరుకుంటున్నారు. థ్యాంక్ యూ. మీ ఏలూరు చందన బ్రదర్స్ షాపింగ్ మాల్లో ఏప్రిల్ 15వ తేదీ నుండి సూక్ష్మ లోపాల వస్త్రాల మేళా. కంటికి కనిపించని సూక్ష్మ లోపాలు గల వస్త్రాలపై అప్ టు 61% అత్యంత భారీ తగ్గింపు. పట్టు చీరలు, ఫ్యాన్సీ చీరలు, వర్క్ చీరలు, కాటన్ సారీస్, హ్యాండ్లూమ్ సారీస్, లంగావోణి సెట్స్, డ్రెస్ మెటీరియల్స్, చుడిదార్స్, టాప్స్, మెన్స్ వేర్, కిడ్స్ వేర్, బెడ్షీట్స్, షూస్, చెప్పల్స్, 1 గ్రామ్, బెంటెక్స్, గిఫ్ట్ ఆర్టికల్స్, హ్యాండ్ బ్యాగ్స్, ట్రావెల్ బ్యాగ్స్, హ్యాండ్లూమ్ ఫర్నిషింగ్స్ పై అత్యంత భారీ తగ్గింపు. తానుల్లో మిగిలిన జాకెట్ ముక్కలు, సూటింగ్ ముక్కలు, షర్టింగ్ ముక్కలు అత్యంత తక్కువ ధరలకే లభించును. ఈ ఆఫర్ ప్రత్యేక కౌంటర్స్ లో స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే. విచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, మెయిన్ బజార్, ఏలూరు.